హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోయే టాపిక్ ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈరోజు మనం వర్క్ ప్లేస్లో కానీ లేదంటే ఎక్కడైనా కానీ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ మనం చేసే పనిని ఎలా మనం ప్రజెంట్ చేసుకోవాలి అన్న దాని మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే నేను కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తాను, సిచ్యువేషన్స్ అనేది ఎలాగ ప్రజెంటేషన్కి యూజ్ అవుతుంది అది కూడా డిస్కస్ చేద్దాం. సో మనం రెగ్యులర్గా పని అనేది చేస్తూ ఉంటాం, ఓకే. బట్ ఆ పని అనే దానికి విజిబిలిటీ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసే పని ఏదైతే ఉందో అది ఓవర్గా చేసేసిన ప్రాబ్లమే, లేదంటే యావరేజ్గా చేసిన ప్రాబ్లమే. యావరేజ్గా చేసినోడు ఆప్టిమల్గా చేయడానికి ముందుకు రావాలి. యావరేజ్గా చేసినోడు ఆప్టిమల్గా చేయడానికి ముందు రావట్లేదని అంటే చాలా 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 చిన్న చిన్న కారణాల వల్ల ఉంటాయి. సో ఓవర్ ది పీరియడ్ నేను నేర్చుకున్నది ఏంటంటే ఒక్కొక్కసారి మన మైండ్లో మనం సరిగ్గా ప్రజెంట్ చేస్తాం, ఇంకొంచెం చేస్తే బాగుండేది అని అనుకుంటాం. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం ఎప్పుడూ కూడా షార్ట్ టర్మ్గా ఇంకొకరిని ఇంప్రెస్ చేయాలని చూడకూడదు. మనం మన వర్క్లో ప్రాపర్గా టైం తీసుకోవాలి. మెచ్యూరిటీ అంటే టైం అనేది మనం ఇవ్వాలి, ప్రాపర్ టైం ఇవ్వాలి. మన వర్క్ అనేది ప్రాపర్గా అడ్జస్ట్ అవ్వడానికి. సో దట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి వాళ్ళ గురించి, అవతల గురించి, మన గురించి కూడా ప్రాపర్గా తెలుస్తూ ఉంటుంది. సో స్టార్ట్ అయిన 1 month 4 monthsకే ఓవర్గా ప్రజెంట్ చేసేసి ఓవర్గా పడిపోయి వాళ్ళకి ఓవర్గా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేయడం వల్ల ఏంటంటే ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. దానివల్ల మీ హెల్త్ కేర్ అనేది పాడైపోతుంది, మీ హెల్త్ ఫోకస్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మనం. సో కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి పగలు తెగ ప్రూవ్ చేసేసుకుందాం అని అనుకుంటారు. ఏదన్నా ఒక చిన్న ఇష్యూ, ఒక చిన్న బ్యాడ్ ఎస్కలేషన్ వచ్చేటప్పటికి మొత్తం బ్యాడ్ అయిపోతూ ఉంటారు, అప్సెట్ అయిపోతూ ఉంటారు. సో అలా చేసిన తప్పే. అలాగే మొత్తం కొంతమంది ఏంటంటే అసలు చేయరు, అలా చేసిన తప్పే. కొంతమంది యావరేజ్గా చేస్తారు. యావరేజ్గా చేసిన వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇంకొక స్టెప్ వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా చూస్తారు. సో ఇది డిఫరెంట్ పీపుల్ ఉంటారు అనమాట. సో నా పాయింట్లో ఏంటంటే ఎప్పుడు కూడా మనం వర్క్ ఇంకొకటి దుబ్బేద్దాం, లేదంటే ఇంకొకటి క్రెడిట్ మనం కొట్టేద్దాం, ఇలాంటివి ఎప్పుడు కూడా మనం చేయకూడదు ఆఫీస్లో. అది వన్ వే ఆర్ ద అదర్ వే మన క్యారెక్టర్ అనేది అందరికీ తెలుస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఎలా రిఫ్లెక్ట్ అవుతాం అనేది తెలుస్తుంది, ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్. సో ఎప్పుడన్నా ఒకటి గుర్తించుకోండి, సక్సెస్ అవ్వడానికి ఒకడేమో పూర్తిగా మోసం చేసి సక్సెస్ అయిపోతాడు, అక్కడ ఆడికి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఒకడేమో ఏమీ చేయకుండా కూడా డల్ అయిపోతాడు, అక్కడ ఆడికి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సో రైట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి ఎప్పుడైనా కానీ. సో ఇది నేను నేర్చుకున్నాను అనమాట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. వన్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, ఫస్ట్ టైం నేను ఐఏసీలో యాక్చువల్గా వర్క్ చేశాను. యాక్చువల్గా 1 year పీరియడ్. ఆ పీరియడ్లో నేను ఒక ఒకరోజు ప్రాజెక్ట్ ఎక్స్పో నా ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేయాలి. అదేంటంటే మనకి పల్స్ సెన్సర్ అనమాట. అంటే మన పల్స్ని డిటెక్ట్ చేసి ఆ యొక్క పల్స్ని అక్కడ మనకి చూపిస్తుంది అనమాట. మన పల్స్ ఎలా వస్తుంది అనేది మనకి మానిటర్లో చూపిస్తుంది సిస్టంలో. మన పల్స్ సెన్సర్ని ఇన్పుట్ని తీసుకుని, అనలాగ్ ఇన్పుట్ని తీసుకుని ఆర్డినో ద్వారా ఆ పల్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. అది అప్పట్లో చాలా లేటెస్ట్ అనమాట, ఎవరో చేయలేదు. సో నేను అప్పుడు ఆర్డినోతో బాగా ఎక్స్ప్లోర్ చేసేవాడిని. అయితే నేనేం చేశానంటే ఆ వర్క్ని ఒక బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసేసి జస్ట్ అన్ని చిరాగ్గా వైర్లు అన్నీ ఉండే అవి డెమో చేద్దాం, రేపొద్దున ప్రజెంటేషన్ ఉందనగా ఆ వైర్లు అన్నీ కనపడుతూ ఉన్నాయి అనమాట. అయితే ఒక ఆవిడ చాలా బ్యూటిఫుల్ నాకు థాట్ ఇచ్చారనమాట. యాక్చువల్గా మనం అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం మన అదృష్టం అనమాట లైఫ్లో, మళ్ళీ అలాంటి ఛాన్స్ కూడా రాదు. సో ఆవిడ ఏమన్నారంటే, అలా బ్రెడ్ బోర్డ్ మీద ఖరాబ్ అయ్యి ఇలా పెట్టే బదులు నీట్గా సోల్డర్ చేసి ఒక చిన్న పీసీబీలా డిజైన్ చేసి నువ్వు ప్రజెంట్ చేయొచ్చు కదా అని అన్నారు. చూసారా, అది నా లైఫ్లో గుర్తుండిపోయిందనమాట. సో మనం పని చేస్తాం కానీ ప్రాపర్గా దాన్ని ప్యాక్ చేయం. ఎప్పుడన్నా కానీ చేసే పని ప్రాపర్గా దాన్ని ప్రజెంట్ చేసేవ్వం, చాలాసార్లు మిస్ అయిపోతాం అది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
అలాగే మొన్న సినారియోలో కూడా మేము ఏదో ఒక ఫౌండేషన్, ఒక యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్కి వెళ్తే ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చిందనమాట. అంటే ఒక డోర్ లాక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇమీడియట్గా ఒక అతను వచ్చి వెంటనే డోర్ లాక్ని సాల్వ్ చేసి పని అంతా చేసి ప్రాపర్గా టాలీ చేసి ఆ వర్క్ అనేది అప్పచెప్పాడు అనమాట. ఈ సో వర్క్ చేసింది. సో మనం ఈ లీడర్షిప్ స్కిల్స్లో కూడా దేనికోసం కూడా వెయిట్ చేయకూడదు. మనం మన ప్రజెంటేషన్ని మన యొక్క ఎబిలిటీని ప్రాపర్గా జెన్యూన్గా పరిపూర్ణంగా చేయాలి ఆ పనిని. సో సగంలో చేసేయటం లేదంటే సగం చేయటం ఇలాంటివి చేయకుండా ప్రాపర్గా ప్రజెంట్ చేయగలగాలి ఉన్నదాన్ని. అప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే గ్రాడ్యువల్గా మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ వర్క్ లైఫ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ హెల్త్కి ఫోకస్ ఇచ్చుకోవచ్చు, అప్ స్కిల్ అవ్వచ్చు. సో డిఫరెంట్ థింగ్స్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఇవన్నీ నేను యాక్చువల్గా నేర్చుకున్నాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అండ్ వర్క్ అనేది హెవీ లోడ్ అయినప్పుడు ఇలా చేసినప్పుడు ఏంటంటే నేను ఐజెన్హోవర్ మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అదేంటంటే థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్, అర్జెంట్, ఇంపార్టెంట్. సో 4 మ్యాట్రిక్స్ ఉంటుంటాయి. ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇలాగ 4 పీసెస్ కింద డివైడ్ చేసుకుని బాక్సెస్లో మన ప్రయారిటీస్ని సెట్ చేసుకుని 1 at a టైం చేయడం కూడా నేర్చుకున్నాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. మల్టిపుల్ థింగ్స్ కూడా హ్యాండిల్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ఎప్పుడైనా టాస్క్ మనకి ఇచ్చారంటే 1 at a టైం చేయాలి. అది ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏది ఫస్ట్ ప్రయారిటీ, దాని ప్రకారంగా మనం ఎలా చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. సో దీస్ ఆర్ ద ట్రిక్స్ విచ్ ఐ హ్యావ్ లర్న్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. Okay, so thank you for watching the video. For more interesting topics, please subscribe to my channel.